జగన్నాథ దేవాలయం కృష్ణ భక్తులకు లేదా విష్ణు భక్తులకు ఎంతో ప్రియమైంది. ఆలయ విగ్రహాలు చెక్కతో తయారు చేసి ఉండడం ఇక్కడి ప్రత్యేకత. ఆలయంలో శ్రీకృష్ణుడు, సుభద్ర, బలరామ సమేతంగా దర్శనమిస్తాడు. ప్రతి హిందువు తన జీవితకాలంలో తప్పక దర్శించవలసిన చార్ధామ్ పుణ్యక్షేత్రాల్లో ఈ దేవాలయం కూడా ఉంది. ఈ భారీ ఆలయ భవనం 4 లక్షల చదరపు అడుగుల్లో ప్రహరీగా చుట్టూ ఎత్తైన కోటగోడల్లో కలిగుంది. ఇందులో కనీసం 120 గుళ్ళు, పూజా స్థలాలు ఉన్నాయి. ఒడిషా శైలి నిర్మాణ అమోఘమైన శిల్ప సంపదను కలిగిన ఈ ఆలయం భారత అద్భుత కట్టడాల్లో ఒకటిగా విలసిల్లుతోంది. ప్రధాన ఆలయం కింద నుంచి పైకి కొంచెం వంపులు తిరిగి ఉండి దానిపైన విష్ణువుకు చెందిన శ్రీచక్రం ఉంటుంది. నీలచక్రగా కూడా దీన్ని పిలుస్తారు. అష్టధాతుతో తయారైన ఈ చక్రం ఎంతో పవిత్రమైంది. ఈ ఆలయ ధ్వజస్తంభం ఎత్తైన ఒక రాతి దిమ్మపై ఉంటుంది. గర్భగుడిలో త్రిమూర్తులుగా పిలిచే జగన్నాథ్, బలభద్ర, సుభద్రల మూల విరాటులు రాత్నవేది అనే ఆభరణాలతో అలంకరించిన దిమ్మెపై కొలువు తీరి ఉంటారు. వీటితో పాటే సుదర్శన చక్ర, మదనమోహన, శ్రీదేవి, విశ్వధాత్రిల విగ్రహాలు కూడా రాత్నవేదిపై ఉంటాయి. జగన్నాథ్, బలభద్ర, సుభద్ర, సుదర్శన చక్రాల విగ్రహాలు దారు బ్రహ్మగా పిలిచే పవిత్రమైన వేపమాను నుంచి తయారయ్యాయి. పూరీలు తప్ప మూల విరాటులను బయటకు తీసుకొచ్చి ఊరేగించి ఆచారం లేదు. ఏటా ఈ ఊరేగింపుకు కొత్త రథం తయారు చేస్తారు. ఆషాఢ శుద్ధ పాడ్యమి నాటికి రథ నిర్మాణాలు పూర్తయి యాత్రకు సిద్ధమవుతాయి. జగన్నాథుడి రథాన్ని నందిఘోష అంటారు. 45 అడుగుల ఎత్తున ఈ రథం 16 చక్రాలతో కనువిందు చేస్తుంది. బ్యాగ్ ఓపెన్ అని मोबाइल काउंटर कितना है भाई? पूरी सारे हैं। ఇప్పుడు ఉండాలి కదా టెంపుల్ ఉండదు లేదు హిందీ రాదు.